దానికి మంచినీళ్లు, చక్కటి మంచినీళ్లు, టాయిలెట్స్ సక్రమంగా ఉంచడం, బల్లలు సక్రమంగా ఉంచడం, ఏది బ్లాక్ బోర్డులు ఇప్పుడు డిజిటల్ బోర్డులు అవి పెట్టారు కదా అవి సక్రమంగా ఉంచడం, ఫ్యాన్లు సక్రమంగా ఉంచడం, లైటింగ్ సక్రమంగా ఉంచడం, టీచర్లు సక్రమంగా ఉండేలా చేయటం చేస్తే ఈ 8 ప్రైవేట్లో ఉంటాయి మస్ట్గా. ప్రభుత్వం ఈ 8 చేస్తే పిల్లలు ఎందుకు చేర్చాలండి కార్పొరేట్లో డబ్బులు అంత తగలేసి? ఈయన ఒక మంచి పని చేస్తున్నాడు లోకేష్. ఇప్పుడు ఇంటింటి దగ్గరికి వెళ్ళి టీచర్లు మాట్లాడటం, రమ్మనమని చెప్పడం. అలాగే మొన్న పాస్ అయిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళతో ఊరేగింపులు పెట్టారు ప్రతి ఊళ్ళో కూడా. వాళ్ళ మార్కు లిస్ట్ బోర్డులు పెట్టుకుని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది గవర్నమెంట్. గుడ్. అవన్నీ చేస్తున్నప్పుడు వచ్చే తల్లిదండ్రులకి, వచ్చే పిల్లలకి మీరు చెడగొట్టద్దు. ఇక్కడ పర్ఫెక్ట్గా చెయ్యండి, చేసి సాధించండి. అంతేగాని మళ్ళీ డైవర్ట్ చేసుకోవద్దు. ఒక మంచి పేరు వస్తుంది. నేను లోకేష్ విషయంలో, విద్యాశాఖ విషయంలో జగన్ తర్వాత ఇతను ఎట్లా చేస్తాడు అనుకున్నప్పుడు ఈ సిస్టమ్ నాకు బాగా నచ్చింది. ఆ పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం, టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం, కార్పొరేట్ వాళ్ళకి తప్పించి అడ్వర్టైజ్మెంట్. ఇదివరకు మనం డిబేట్లో అప్పుడు కూడా నేను అనేవాడిని జగన్ ఎందుకు చేయట్లేదు అట్లాంటిది అనేది. వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి పిలిచి నగదు బహుమతులు ఇచ్చేవాళ్ళు జిల్లాకి ఒక మీటింగ్ పెట్టి. అట్లా కాకుండా ఇతను స్కూల్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఇంకా డెవలప్మెంట్ అంటే వాళ్ళల్లో ఉత్సాహాన్ని పెంచాడు అనిపించింది. గుడ్, మంచిది. తీరా చూస్తే ఇప్పుడు మళ్ళీ